కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని 9 నిజాలు. మతిపోవాల్సిందే, ఒంటరిగా మాత్రమే వినండి. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని 9 నిజాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైన 9 నిజాలు ఏంటి అనేది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకు అని అంటే ఆ విషయాలు మీరే ఆశ్చర్యపోవడం, అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల నీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. కాబట్టి పూర్తిగా వినండి. కుంభరాశి వారిది చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని. అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. చాలామంది శని అనగా మా జీవితానికి శని ఉంది, మాకు సుఖం లేదు, మాకు ఎప్పుడు సమస్యలు అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతుంటారు. కాని అది చాలా పొరపాటు. ఈ రాశికి అధిపతి శని. కాబట్టే శని భగవానుల యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఉండి చాలా వరకు జీవితపరంగా కష్టాలను సమస్యలను తీసేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు చాలా వరకు కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి మంచికి మంచి చెడుకి చెడు అని భగవంతుడు లెక్క. ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. మీరు కూడా మంచికి ప్రాణం ఇస్తారు, చెడ్డవాళ్లకే వాళ్లకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు. ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు. పైకి చాలా కామ్గా ఉంటారు, కానీ వారి లోపల మాత్రం 10 మంది మనుషులు ఉంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారిలో ప్రత్యేకమైనటువంటి మొదటి విషయానికి వీరు పైకి కనిపించేది ఒకళ్లే కాని వాళ్ల లోపల వచ్చేటప్పటికి 10 మంది మనుషులు ఉంటారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషి బయటికి వస్తాడు. కాబట్టి ఆ మనుషులని చూసేదాకా ఎదుటి వాళ్లకి వీళ్లలో ఎంతమంది ఉన్నారా, ఎన్ని రకాలుగా ఉన్నారా అని ఆలోచనలు దాగి ఉన్నాయని చెప్పేసి ఎవరికీ అర్థం కాదు. పైకి మాత్రం తామరాకు మీద నీటి బొట్టులాగా చలించకుండగా మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడుతారు. ఈ రాశి వారిని ఎప్పుడైనా గమనించండి. మనం ఏదన్నా అడిగితేనే వాళ్ల దగ్గర నుంచి సమాధానం వస్తుంది. వాళ్లంతటిగా వాళ్ళు దాదాపుగా సమాధానం ఇవ్వరు. దాదాపుగా వీళ్ళు పైకి చాలా సైలెంట్గా ఉంటారు. కాని వీళ్లలో మనుషులు ఎప్పుడూ బయటికి రావాలో ఆయా సందర్భాలు బట్టి వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశివారు ఒకరు కాదండి, ఆడవారు లేదా మగవారు, ఈ రాశిలో ఉన్నవారు వేలల్లో 10 మంది దాగి ఉన్నారు. ఇక రెండో విషయానికి ఏమిటంటే కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో రూపం కూడా అంత అందంగా ఉంటుంది. ఆడవారు మగవారు రూపంలో ఎలా ఉంటుందంటే ఒక బంగారు ఛాయతోటి, పెద్ద పెద్ద కళ్లతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి, వారి ముఖం చాలా తేజస్సుతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. స్త్రీలా పురుషులు కూడా బాగుంటారు. వీరిని చూడగానే ఎవరికైనా సరే చూపు కూడా తిప్పుకోలేనంత అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. ఎవరు చూసినా వీరిని ఎంత అందంగా ఉన్నారని అనుకోవాల్సిందే. 100 మంది ఉన్నా సరే 100 మందిలో వీరు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తారు. అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి మనస్సు కూడా చాలా మంచిది. మనసు అందంగా ఉన్నప్పుడే పైకి కనిపించే రూపం కూడా అంతే అందంగా చక్కగా ఉంటుంది. కొంతమంది చూడండి, కుళ్ళు కుతంత్రాలతో వేగిపోయేటటువంటి మనిషి రూపం ఎలా ఉంటుందంటే రాక్షస కళ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలి అని అంటే వారి మనసు కూడా అంతే గొప్పదై ఉండాలి. అలా కుంభరాశి వారి రూపంలో కానివ్వండి, మంచి గుణం, మంచి గొప్ప అందగాళ్ళు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పెద్ద మనసు కలిగినటువంటి వారు అని కూడా చెప్పొచ్చు. ఇలాగే స్త్రీలు పురుషులు విశాలమైనటువంటి మనసు కూడా వీరి సొంతం. ఇక వీరిలో మూడవ విషయానికి ఏమిటంటే వీరు చాలా తెలివైన వారు.
తెలివితేటలు అని అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. అందులో కూడా ప్రత్యేకత ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ వీరి తెలివితేటల్లో ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆలోచన ఒకరకంగా ఉంటే వేరే ఆలోచన మాత్రం వారందరికీ భిన్నంగా ఉంటుంది. మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అదే సక్సెస్ అవ్వదేమో అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. కానీ ఫెయిలవుతుందన్న పని కూడా సక్సెస్ చేసి చూపించగలరు. ఈ కుంభరాశి వారు అలాగే కొత్త కొత్త పనుల్లో క్రియేటివిటీ మామూలుగా సామాన్య మానవులకు కూడా ఎవరికి అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు అంటే క్రియేటివిటీ ఏదైనా సరే కొత్తవిగా నేర్చుకోవడం, కొత్తవి కనిపెట్టడం ఇలాంటివి వీరి యొక్క సొంత. అలాగే చాలా చురుగ్గా ఉంటారు. పెద్ద మేధావులుగా ఈ కుంభరాశిని వారిని చెప్పుకోవచ్చు. వారి మాటలు ఎలా ఉంటాయంటే గోడకు సున్నం వేసినట్లు చూడండి. గోడకి సున్నం వేసినట్లుగా అతుక్కుపోతాయి. వారి మాటలు అవును, నిజమే కదా, మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాము, నిజమే కరెక్టే అని చెప్పి ఎదుటివారు వీరి మాటలకి ఇక అలా విని సరెండర్ అయిపోతారు. ఎందుకంటే వీరి యొక్క మాటలు అవతల ఉన్న వ్యక్తులను ఆ పనికి తగ్గట్టుగా ఖచ్చితంగా అంటే అద్దంలో మనల్ని మనం చూపించినట్లుగా ఎదుటివారి తప్పులను వారికి చూపిస్తారు. చూపించేసరికే అవతలి వాళ్లు కూడా పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా వీరి మాటలు అంటే పర్ఫెక్ట్. అసలు వీళ్ళు నెంబర్ 1. ఇక వీళ్ల మాటలు మనం వినడం వల్ల మనకు మంచే తప్ప చెడు జరగదు అని చెప్పేసి కుటుంబంలో ఉన్న వారికి ఎక్కువగా వీడి మాటలు ఉపయోగపడతాయి. కుటుంబంలో భర్త, భార్య అవ్వచ్చు, మీ భాగస్వామి రూపంలో గనుక ఈ కుంభరాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా వారి సలహాలు తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీరికి చాలా లోతు ఆలోచన ఉంటుంది. పైకి అలా ఏమీ తెలియనట్లుగా కనిపిస్తారని లోతు ఆలోచన. కాబట్టి కుంభరాశివారు భర్త, భార్య అయినా సరే వారి మాటలను వినడం వల్ల మీ జీవితమైతే బంగారుమయం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక 4వ విషయానికి వస్తే కుంభరాశి వారు అదృష్టవంతులు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు ప్రత్యేకతగా ఉంటారు. వీరికి చాలా వరకు కూడా కసులుబాటు మనుషులు. వీరిని గమనించినట్లయితే ఎక్కువగా వారి దగ్గర బంగారం ఉంటుంది. బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అలా బంగారం ఎక్కువగా కొంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వీరి దగ్గర ఉంటుంది. ధనం చేతిలో ఉంటుంది. అలాగా ఆ లక్కును సంబంధించినటువంటి క్షణాలు అన్నీ కూడా ఒక అదృష్ట తరంగాలకు లాగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఒక వైబ్రేషన్ కుంభరాశివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి వైబ్రేషన్, మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఈ రాశివారు మీ జీవితంలో అంటే వివాహం చేసుకున్నారనుకోండి, మీకు అంతకు ముందు దాకా ఒక లైఫ్ ఉంటుంది. ఈ రాశి వారిని వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుంది. కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారు వారికి మంచిగా కలిసి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పురుషులు, స్త్రీలు అవ్వచ్చు. ఒక లక్కును మీరు తెచ్చుకున్నట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు కుంభరాశి వాళ్లు ఏ ఇంట్లో తిరుగుతూ అయితే ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. వారి అడుగు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మెట్టినింటిన బాగా కలిసి వస్తుంది. భర్తకు బాగా కలిసి వస్తుంది. అలాగే మగవారు చేసుకున్న కూడా భార్యకు కూడా బాగా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వీరిని చేసుకోవడం వల్ల ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అయినట్లే. అప్పటిదాకా డౌన్ అయిపోయి ఉన్నవారు వీరిని ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలో అందుకుంటారు. ఇక 5వ విషయానికి వస్తే కుంభరాశి వారు అసలు కష్టాలే లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాని ఈ రాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువ. వీరికి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొని కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. చిన్నతనం నుంచి కూడా
తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహకారం అనేది ఉండవు. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత చాలా వరకు మీరు కష్టాలు మీదే లాక్కొస్తూ ఉంటారు. జీవితంలో ఎన్నో రకాలుగా జనాల నలుగురిలో అవమానాలు పొందడం. డబ్బు అంటే ఏంది? డబ్బులేక మీరు ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. చాలా రకాలుగా ఎక్కడ సహాయము అందకపోవడం వీరు చూసి ఈ మనుషులు రాడ్డు తేలిపోయారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క బాధలను వీరు ఎదగడానికి ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటారు. కాబట్టి కుంభరాశివారు పడ్డ కష్టాలు కూడా అంతా ఇంతా కాదు. డబ్బు పరంగా, మనుషుల పరంగా, మానసికంగా చాలా నలిగిపోయారు. వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా వచ్చింది కాదు. వీరి వెనక స్థిరాస్తులు కూడా చాలా తక్కువే. పెద్దవారు ఇచ్చినవి, వీరు కష్టం మీద లాక్కొచ్చినవి. స్వయంగా నెల తొక్కుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీరిలో తపన, తాపత్రయం, ఆశ అంటే లేకే కాదు. మనం ఎన్ని బాధలు పడింది కాబట్టి ఒక స్థాయికి రావాలని గట్టిగా సంకల్పంతో ఉంటారు. ఈ కుంభరాశి వారి జీవితం పూలబాట ఏమి కాదు, దాని వెనుక ముళ్ళు తొక్కే గుచ్చుకొని బాధపడినటువంటి వ్యక్తులే. ఈ రాశి వారి యొక్క జీవితం చాలా వరకు ఇలాగే ఉంటుంది. ఇక 6వ విషయానికి వచ్చేటప్పటికి ఈ రాశి వారు ఒక నిండుకుండ అన్నమాట. అంటే నిండుకుండలా నిండా నీళ్లు అయితే ఎలాగైతే ఉంటాయో ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఒక నిండుకుండ మనస్తత్వం. ఒక నిండా కుండలో నీళ్లు ఎలాగైతే ఆ కుండలో నీళ్లు అనేవి తొనిగిపోకుండా కింద పడిపోకుండా ఉంటాయో అలాగే ఈ రాశివారి మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది. మనుషులో చూడడానికి ఏంటంటే చలించరు. అంటే గబుక్కున ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా అరవడం, ఎక్కువగా మాట్లాడడం, అతివాగుడు, అతి ఆలోచన, ఇలాంటివి వీరి దగ్గర ఏదీ కూడా అది అనేది ఉండదు. ఏదన్నా ఉంటే ఒక్కసారి చూస్తారు, రెండుసార్లు మనసులో పెట్టేసుకుంటారు. సైలెంట్గా మనసులో పెట్టుకుంటారు. అది ఎప్పుడు బయటకు వచ్చిందంటే చూసి చూసి అవతల వాళ్లలో అంటే మరీ ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కొండ బద్దలైపోయింది. అలాగా వీరి యొక్క కోపానికి ఎదుటివారు ఏం చేస్తారు, ఏం రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎదుటివారు గుండెను గుప్పెట్లో పెట్టుకుంటారు. వీరి యాక్షన్ అనేది ఉంటుంది. ఈ రాశి వారిని మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు. కానీ వీరితో మాత్రం తప్పుగా వెళ్ళి అంటే వీరిని ఇబ్బంది పెట్టాలి. వీరు ముందు ఒకలా వెనకతలు ఒకలా చేస్తే శివుడికి మూడో కన్ను ఉన్నట్లుగా వీరికి కూడా ఉంటుంది. ఆ దృష్టితో మొత్తాన్ని కూడా చూడగలుగుతారు. కాబట్టి ఈ రాశి వారితో అంత ఈజీ ఏం కాదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. 7వ విషయానికి వచ్చేటప్పటికి వీరిలో కనిపించని మరొక కోణం ఉంటుంది. మనకు కనిపించే కోణం ఆ మనిషి వేరు. వీరిలో ఇంకొక మనిషి చెప్పుకున్నాం కదా, ఆ మనిషి ఇంకొక మనిషి కూడా ఉన్నారండి. ఏంటంటే మంచితనం ఉంది. అలాగే వీరిలో స్వార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి దగ్గర స్వార్థం చాలా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు. కుటుంబంలో అందరూ కాదండి, ప్రత్యేకించి వారి భర్త, భార్య లేదా బిడ్డలు ఇంతవరకే అంటే ఎక్కువగా మేము నలుగురమే అన్నట్లుగా బంధం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం తల్లిదండ్రుల మీద కూడా అంతగా ఏదో అవసరమైనప్పుడు అమ్మ నాన్న కానీ ఎక్కువగా పిల్లలు, ఎక్కువగా వేరే ఆలోచన విధానం వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీరి నోట్లో వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించింది అయితేనే రావడం, ప్రతిదీ కూడా వారికి సంబంధించింది. కొంచెం ఎక్కువగా డబ్బులు విషయంలో, మాటల విషయంలో, ఆలోచన విషయంలో స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి స్వార్థం అనేది ఉంటుంది. కానీ స్వార్థం అనేది తప్పనిసరి. కాకపోతే ఒక్కొక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు ఎంత ముఖ్యమో, మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో, ఎందుకంటే మనల్ని నమ్ముకు వచ్చిన మనుషులు కాబట్టి వారిని చూసుకోవాలి. తప్పులేదు. కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం. జీవితాన్ని ఇచ్చారు. వారు లేకపోతే మనం లేము కదా. అలాగా తల్లిదండ్రులు ముఖ్యమే. అలాగే మన తన అని చెప్పి
ఒక సంబంధాలు అంటే బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమే. ఎవరికీ ప్రత్యేకంగా పెట్టనవసరం లేదు. సొమ్ము పెడితేనే మనకి అంటే, కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తప్పులేదు. పెట్టగలరా తప్పులేదు. పెట్టలేకపోతే అది వేరే విషయానికి. కానీ సహాయం చేయగలిగే, చేయకుండా ఉండడం అవ్వచ్చు. అంటే మితిమీరినటువంటి స్వార్థం, ఇలాంటివి కొన్ని మీకు మీ జీవితంలో కొన్ని మానసికంగా బాధలు పడడానికి కారణం అవుతాయి. కాబట్టి మీరు అంటే, ఇక్కడ మీరు ఎవరిని చెడును కోరుకోరండి. ఎవ్వరిని మీరు తప్పుగా అనుకోరు, అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం మీది. అయితే కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కాస్త సహాయం చేయడానికి, కొంచెం ప్రతి దాంట్లో ఎక్కువగా వీరికి సంబంధించిన ఒక కార్యాలకు మాత్రమే వీరి మైండ్ సెట్ అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పులు చేర్పులు ఎందుకంటే, ఏదైనా సరే జీవితంలో నలుగురు అనేవాళ్లు మనకు అవసరం. కాబట్టి కాస్త నలుగురిలో కలిసిపోతూ ఎవరికి పెట్టినా, పెట్టకపోయినా ఒక మంచి మాట, ఇట్లాంటివి మీరు సలహాలు మంచిగా ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి ఎదుటివారికి మీ దగ్గర నుంచి నెగటివిటీ అనేది కనిపిస్తుంది. ఆ దృష్టిని గనుక మీరు పోగొట్టుకోగలిగితే మంచిది. ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మానసిక సమస్యలు వారు ఎక్కువగా ఉంటాయి. వారు అనుకోవడం మీరు ఒక స్వార్థపరులు, మీరు పాపం పుణ్యం లేకుండా ఉంటారు, మీరు చాలా కఠినత్వం ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ కొంచెం దృష్టిని మీరు మార్పు తీసుకురాగలిగితే చాలా వరకు కూడా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలించేలాగా ఉంటాయి. కాబట్టి బిడ్డలు తినాలి, భాగస్వామి తినాలి, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీకు దీవెనలుగా మారి అంతా బాగా కలిసి వస్తుంది. బంధువులలో తోబుట్టుల్లో బలహీనంగా ఉన్నారు, వారికి కాస్త సహాయం అందించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీ మనస్తత్వం చాలా మంచిది, కాబట్టి ఆ మనస్తత్వాన్ని లోపల పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడటం, నలుగురిలో కలిసిపోవడం, ఇలాంటి ఉండడం వల్ల మీ మనసు అనేది అందరికీ కూడా అర్థం అవుతుంది. ఈ రాశి వారి మనసు చాలా మంచిది. జాలి కూడా వెంటనే కరిగిపోతారు. కాకపోతే కష్టపడే రూపాయి కదా పెట్టాలా అని కొంచెం ఆలోచిస్తుంటారు. అయితే దానధర్మాలు చేస్తూ ఉంటారు. బయట వారికి ఎవరైనా కొంచెం శక్తికి తగ్గట్లుగా దానధర్మాలు చేస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం అది ఆ స్వార్థం అనేది కనిపించేటట్లుగా చూస్తూ ఉంటారు. మీరు కొంచెం అది కనిపించకుండా సరిచేసుకోగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక 8వ విషయానికి వచ్చేటప్పటికి, ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, గతంతో పోల్చుకుంటే పర్వాలేదు. గతంలో వీరు ఆర్థికంగా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడే ఉన్నారు. తినడానికి కూడా జరగని సందర్భాలు ఉన్నాయి. చేతిలో డబ్బులేని సందర్భాలు, అప్పు చేసి చాలా రకాలు నలిగి ఉన్నట్టు వారు. కొన్నిసార్లు అయితే నమ్మి డబ్బును కూడా వీరు పోగొట్టుకున్నారు. కాబట్టి ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు. ఒకానొక సమయంలో ఇప్పుడేంటంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అప్పులు ఉన్నా కూడా తీర్చుకోవడం, కాస్త ఒక రూపాయి వెనకేసుకోవడం, బంగారు కొనుగోలు చేసుకోవడం, గృహ నిర్మాణాలు, అపార్ట్మెంట్స్ ఏదైనా కొనుక్కొని ఉండొచ్చు. ఇట్లా చాలా వరకు కాస్త ఒక రూపాయి వెనకేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇక 9వ విషయానికి ఏమిటంటే, సంతానం విషయంలో, భాగస్వామి విషయంలో సంతోషపడతారు. చాలా వరకు కూడా మీకు పరిస్థితుల్లో అనుకూలంగా మారాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం చేసే వారికి గతంతో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాలరీ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. విద్యార్థులు మంచిగా చదువుతారు. అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. కుంభరాశి వారి యొక్క జీవితం భాగస్వాములు చాలా అందంగా ఉంటారు, అదృష్టవంతులు.
కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య డల్ అవుతారు. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని సమయానికి తిండి, నిద్ర మీకు తప్పనిసరి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న వాటిని కనుక మీరు పాటించగలిగితే మీరు తిరుగు ఉండదు. ఏదైనా సరే మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి మారేడు దళం మీద దీపం వెలిగించండి. శివుడి దగ్గర ప్రదక్షిణాలు చేసి ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. శివుడి యొక్క ఆలోచనలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ చిన్న నియమాలు పాటించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేసుకోండి. నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి రాళ్ల ఉప్పుతో తప్పనిసరిగా దిష్టి తీసుకోండి. వారంలో కనీసం 2-3 సార్లు అయినా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు తిరుగు ఉండదు. మీ గురించి 9 రకాలైనటువంటి ఈ నిజాలు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.